అంటిల్ దెన్ యు ఆర్ ఆల్ దేర్ ఫర్ అస్ టు సపోర్ట్ అండి. సరే, సెకండ్ డే కదా వేళ అండ్ థియేటర్ మీద ఎంత రిస్క్ ఉంది ఏంటి, వాట్ ఈజ్? లేదండి, వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిలిం. మా థియేటర్ల మీద పెద్ద స్ట్రాంగ్ రిస్క్ ఏం లేదు. జస్ట్ నామినల్ అమౌంట్, లెస్ దెన్ ఎ డబుల్ డిజిట్ నెంబర్ అంతే. సో దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్లీ అచీవ్డ్ ఫిగర్. మాకైతే అసలు ఎటువంటి ఇబ్బంది లేని సినిమా. అందరం హ్యాపీగా ప్రేమతో అందరం కలిసి అనుకుని చేసిందే. రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం. దీన్ని ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయాలనేదే మా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి గారు, సార్ చెప్పండి సార్. మీరు మహేష్ గారితో, అల్లు అర్జున్ అందరితోటి చేశారు, పవన్ కళ్యాణ్ అందరితోటి. ఏ అభిమానం మీకు తగిలారు ఇట్లాంటి కథలో క్యారెక్టర్? సార్ మొన్నే చూసాం కదా సార్, మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని. ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఏ అభిమాని ఏంటి మీకు తెలియదు అసలుకి. ఎంతమందినో చూశాను నేను. మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే కానీ మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్పి నలుగురు మిస్ అయితే బాగోదు. చాలామందిని చూశాను నేను. అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా, మీకు బాగా కనెక్ట్ అయిన ఏమైనా ఉందా సినిమాకి దానికి సంబంధించి? నేను పర్సనల్గా సినిమాకి అంటారా, బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టే ఈ సినిమా చేసామండి. చాలా నచ్చి ప్రేమించే చేసాం ఇది.